31వ తారీఖు భగభగ మండేటువంటి 37, 39, 40 దాకా వెళ్ళినటువంటి ఈ యొక్క క్లైమేట్ జూన్ 1వ తారీఖు 2024 ఎంత కూల్గా తయారైందో చూడండి. చక్కగా పక్షులు కానీ, చుట్టుపక్కల పక్షులు కానీ, చెట్లు కానీ ఎంత చల్లటి గాలిని వీస్తున్నాయో చూసారా ఫ్రెండ్స్. చూడండి ఎంత చల్లటి గాలి వేస్తుందో. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. నిన్ననే నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి. అక్కడ నుంచి రాయలసీమ నుంచి తెలంగాణ, ఆంధ్ర మొత్తం అంతా కూడా విస్తరిస్తాయి. ఇక 2 డేస్లో మంచిగా వర్షాలు పడతాయని చెప్పేసి ఐఎండీ డిపార్ట్మెంట్ వారు చెప్తున్నారు. చక్కగా మంచిగా వర్షాలు పడి రైతులందరూ కూడా మంచిగా పంటలు వేసి ఓకేనా, ఇవన్నీ కూడా మంచి పంటలు పండి చక్కగా రైతుకి మంచి గిట్టుబాటు ధరలు వచ్చి ఆ యొక్క నిత్యావసర సరుకు ధరలు కూడా చక్కగా మంచిగా తగ్గి అందరూ కూడా మంచి హ్యాపీగా ఉండాలంటే కనుక నైరుతి ఋతుపవనాలు, ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి మంచి వర్షాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటికి వెల్కమ్ చెప్దాం. ఈ నైరుతి ఋతుపవనాలకి వెల్కమ్ చెప్తూ వెల్కమ్. ఈ మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది. ఋతుపవనాలు రాక అనేది జరిగింది. చక్కగా మంచిగా వర్షాలు పడతాయి. ఇక చూడండి ఇవన్నీ కూడా ఋతుపవనాలు విస్తరిస్తున్నాయి. మొత్తం కూడా క్లైమేట్ చూడండి ఎంత అందమైన క్లైమేట్. చుట్టుపక్కల చూడండి చల్లటి గాలి వేస్తుంది. ఋతుపవనాల రాకకి ఎదురు చూస్తున్నటువంటి రైతులు ఋతుపవనాల రాక అనేది వచ్చింది. ఇక్కడ క్లైమేట్ చక్కగా ఇండియా బార్డర్, ఇండియాలో కింద ఉండేటువంటి సౌత్ ఇండియా లాగా ఉంది. చక్కగా నీట్గా చూసారా సౌత్ ఇండియా లాగా ఇలా. ఈ యొక్క క్లైమేట్ కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రాంతం కూడా ఎలా కనిపిస్తుందో మనకి సౌత్ ఇండియా లాగా. ఇదంతా కూడా నైరుతి ఋతుపవనాలు రాక అనేది జరిగింది. వర్షాలు మంచిగా పడతాయి. రైతులు ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఏరువాక స్టార్ట్ చేయాలని, మంచిగా ఈ సంవత్సరం మంచి పంటలు పండాలని, మంచి ప్రభుత్వం కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్. చూడండి క్లైమేట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ చల్లదనానికి ఇప్పుడు టైం 10 అయింది. అసలు నిన్న అయితే ఈరోజు ఈ టైంకి మంటలు, అసలు కాళ్ళు మంటలు, చేతుల మంటలు, స్వెట్టింగ్ ఫుల్గా జరిగింది. ఒక్క రోజులోనే క్లైమేట్ చాలా మంచిగా చేంజ్ అయింది. ఇప్పటి వరకు మీకు ఎండలోనే చిన్న చిన్న హిల్స్ చూపించాను ఫారెస్ట్లోనే. ఇప్పుడు అదే ఫారెస్ట్ని చల్లటి వాతావరణం ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. చిన్ని ఫారెస్ట్ సరే, చిన్ని ఫారెస్ట్ అనేది ఉంది మనకి ఇక్కడ. చిన్ని ఫారెస్ట్ వర్షం కోసం, వర్షం రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క మొక్కలు ఆరోగ్యానికి ఆనందాన్ని ఇచ్చేటువంటివి. చూసారా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఏజెన్సీ క్లైమేట్. ఇంత చల్లగా ఉంది. సిటీలో కూడా అలాగే ఉంది, సేమ్ చల్లటి వాతావరణం. ప్రతి ఒక్కరు కూడా మాన్సూన్ సీజన్కి వెల్కమ్ చెప్దాం. నైరుతి ఋతుపవనాలు మంచిగా వర్షాలు ఇచ్చి అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖాలతో చక్కగా మంచిగా బతకాలని, నెక్స్ట్ మంచి పంటలు పండి రైతులు కూడా మంచి గిట్టుబాటు ధర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శేఖర్ సార్.